ఓం స్వామియే శరణమయ్యప్ప. ఇచ్చడికి విచ్చేసినటువంటి అయ్యప్ప స్వామి కమిటీ మెంబర్లకు మరియు అమృతేశ్వర స్వామి కమిటీ మెంబర్లకు, ఈ విలేకరులందరికీ మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం జరిగిందంటే, మండల పూజ కార్యక్రమాలు 16వ తారీఖు నవంబర్ నుంచి మొదలవుతున్నాయి. దాని గురించి మేము కొద్దిగా వివరంగా చెప్పేదానికని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈ దేవాలయం కట్టి 33 సంవత్సరాలు అయింది. ఇంతవరకు కూడా మండల పూజ కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేరుస్తూ వచ్చినాము. ఈ సంవత్సరం కూడా 16 నుంచి డిసెంబర్ 26 వరకు కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో మొట్టమొదటిగా ప్రతిరోజు ఉదయం 4 గంటలకు మహాగణపతి హోమము, ఉదయం 4:30 గంటలకు అభిషేకము, ఉదయం 5:30 గంటలకు సర్వదర్శనము, ఉదయం 5:40 గంటల నుండి అయ్యప్ప స్వామి మాలాధారణ, ఉదయం 7 గంటలకు రథోత్సవము సిరివెల్ల, ఉదయం 8 గంటలకు మహానైవేద్యము, 9 గంటలకు నవ కలశ స్థాపన, 9:45కు అభిషేకము, 10 గంటలకు మధ్యాహ్నం భిక్షదాతలకు పూజ, 10:30కి ధర్మశాస్త్ర హోమం, 12 గంటలకు మహాపూర్ణాహుతి, 12 గంటలకు మధ్యాహ్నము భిక్షదాతలకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతేకాకుండా పోయిన సంవత్సరము మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టడం జరిగింది భోజనాలు స్వాములకు. ఇందులో అయ్యప్ప స్వాములే కాదు, వెంకటేశ్వర స్వామి మాల వేసుకునే, కనకదుర్గమ్మ మాల వేసుకునే, శివమాల వేసుకునే అందరికి కూడా ఈడ రోజు మధ్యాహ్నము భిక్ష పెట్టబడును. అంతేకాకుండా ప్రతి దినము ఈ 41 రోజుల కార్యక్రమాల్లో రాత్రి కూడా సాములందరికీ కూడా భిక్ష పెట్టడం జరుగుతుంది. కనీసము ఒక రోజు మధ్యాహ్నానికి వచ్చేసి మా ఎస్టిమేషన్ 16 నుంచి 1800 మంది సాములకు మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అలాగే రాత్రి కూడా 1500 నుంచి 1600 మందికి. పోతే 30వ తారీఖు ఈ నెల లక్షార్చన కార్యక్రమం ఉంది. ఈ లక్షార్చన కార్యక్రమంలో ప్రతి సంవత్సరము మేము 30 నుంచి 35,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాము. అన్నదాన కార్యక్రమం చేస్తాము. ఇందులో సాములు భక్తులు అందరూ కూడా పాల్గొంటారు. సాయంత్రం పూట పూజా కార్యక్రమాలు వచ్చేసి 4:30 సర్వదర్శనము, సాయంత్రం 5 గంటలకు మహాపడి పూజ, సాయంత్రం 6:30కి రథోత్సవము, సాయంత్రం 7:45కి రాత్రి భిక్షదాతలకు భోజనము. కాబట్టి ఈ లక్షార్చన కార్యక్రమంలో పాల్గొనే సాములందరూ కూడా ఎంతో ఉదార స్వభావంతో ఈ 41 రోజుల కార్యక్రమాలకు కూడా ప్రొద్దుటూరు నుంచే కాకుండా జిల్లా లెవెల్లో కూడా ఎంతో భారీ విరాళాలు ఇవ్వడం జరిగింది. మేము ఊహించని రకంగా విరాళాలు ఇస్తున్నారు ప్రజలు. అన్నదాన కార్యక్రమం మీరు బాగా పెడుతున్నారంగా, పెట్టండి మేము ఇస్తామని. ఇది మాకు ఎంతో సంతోషదగ్గ విషయము. అంతేకాకుండా ఈ సంవత్సరం ఒక దాత మాకు RO వాటర్ కూడా మాకు డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి మేము భక్తులందరికీ కూడా RO వాటరే సప్లై చేస్తున్నాము. అంతేకాకుండా మేము వేసిన పందిరికి కొందరు దాతలు కూడా మేము సహాయం చేస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది. అంతేకాకుండా మాకు సహకరించినటువంటి ప్రతి దాతలకు కూడా మా అయ్యప్ప స్వామి కమిటీ తరఫున మేము అందరికి కూడా అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అంతేకాకుండా అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఈ మధ్యాహ్నం భిక్షా కార్యక్రమంలో, రాత్రి భిక్షా కార్యక్రమంలో
లక్షార్చన కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రొద్దుటూరు కడప జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. గ్రామోత్సవం వచ్చేసి డిసెంబర్ 12వ తారీఖు ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఇక్కడి నుంచి బయలుదేరి అమర్స్థల దగ్గర నుంచి అన్ని మేళాలు, బ్యాండ్లు, ఊరేగింపు జరుపుతాము. అందులో కూడా అయ్యప్ప భక్తులు ప్రజలందరూ కూడా సహకరించి, మహిళలు ముఖ్యంగా దీపాలు పట్టుకొని 1000 మంది మహిళలు వస్తారు. వారందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం మేము. కాబట్టి దాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా ఆలయం ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరము నవంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు రంగరంగ వైభవంగా మండల పూజ కార్యక్రమాలు జరుగుతాయి. పక్క జిల్లాల నుంచి కూడా స్వామివారి మాలాధారణ వేసుకోవడానికి ఉదయం 4:30 ఇక్కడ భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం కేరళ పద్ధతిలో ఉదయం గణపతి హోమం తర్వాత స్వామివారికి పంచద్రవ్యాల అభిషేకం తర్వాతనే మాలాధారణం వేయడం జరుగుతుంది. ఈ మాలాధారణం వేసేటప్పుడు కూడా ఒక తెల్ల పంచ కట్టుకొని మాల వేసిన తర్వాతనే అయ్యప్ప స్వామి దీక్షా వస్త్రాలు కట్టుకోవడం ఇక్కడ ఆనవాయితీ, ఒక గురువారు పెట్టిన సాంప్రదాయం. దాని పద్ధతిలోనే ఇక్కడ ఈ మాలాధారణ కార్యక్రమం జరుగుతుంది. ఎంత లేట్ అయినా కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఆ మాలాధారణ కార్యక్రమం చేసుకొని వెళ్తారు. అట్లాగే ప్రతిరోజు స్వామివారి రథోత్సవం 2 పూటలా ఉంటుంది. రాత్రికి ప్రతిరోజు పడిపూజ కార్యక్రమము భిక్షదాతల పేరు మీద వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం భిక్ష, రాత్రి భిక్ష ప్రతిరోజు ఈ మండల కాలంలో రంగరంగ వైభవంగా జరుగుతుంది. తర్వాత నవంబర్ 30వ తారీఖున లక్షార్చన కార్యక్రమానికి దాదాపు 45,000 నుంచి 60,000 మధ్య భక్తులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఇచ్చేస్తారు. ప్రొద్దుటూరు వాస్తవులే కాకుండా పక్కన జిల్లాల వారు, పక్కన రాష్ట్రాల వారు కూడా వచ్చినట్టు మేము కొద్ది గమనించాము. అయ్యప్ప స్వామివారి లక్షార్చన కార్యక్రమం ఇక్కడ జరిగినట్టు ఎక్కడ కూడా జరగదు. అదేవిధంగా డిసెంబర్ 12వ తారీఖున స్వామివారు పురవీధుల్లో వీంచడానికి గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. పోయిన సంవత్సరం దాదాపు మాకు 8,000 నుంచి 8,900 వరకు అయ్యప్ప స్వామి మాలాధారణ జరిగినట్టు మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా దాదాపు అది మించుతుందనే ఆలోచనలోనే ఉన్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఆయనకు భక్తులు పెరుగుతూనే ఉన్నారు, కానీ తరుగుడైతే మేము చూడలేదు. ఎంత ఎండ వచ్చినా, ఎంత వాన ఉన్నా కూడా, మొన్న వర్షంలో కూడా, మొన్న తుఫాన్లో కూడా ఉదయం కార్తీక సోమవారం రోజు కింద వరకు 2 లైన్లు క్యూ పోతుంది మాలాధారణకి. ఒక పక్క వర్షంలో నానుకొని కూడా భక్తులు మాల వేసుకోవడానికి దర్శనానికి వస్తున్నారు ఇక్కడికి. అంటే స్వామివారి ఇక్కడ ఎంత ఇదిగా ఉన్నారనేది మనము ఒకసారి ఆలోచించాలి. అట్లాగే ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరులో ఉండే ప్రతి ఒక్కరూ వారి కృషితోనే ఈ దేవాలయం కూడా అభివృద్ధి చెందుతుంది. అట్లే కాకుండా పోయిన సంవత్సరం నుంచి మధ్యాహ్నం భిక్ష మా అధ్యక్షుడు శ్రీ కొవ్వూరు రమేష్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ మధ్యాహ్న భిక్షా కార్యక్రమం కూడా మంచి మాకు రిజల్ట్ ఇచ్చినాయి. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఆ కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఈ మండల పూజ కార్యక్రమాలు అయితేమి, మధ్యాహ్న భిక్ష అయితేమి, రాత్రి భిక్షా కార్యక్రమం కూడా రంగరంగ జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఈ మండల పూజ కార్యక్రమానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని ఈ విధంగా కోరుకుంటున్నాను. స్వామి శరణం, స్వామి శరణమయ్య. దాదాపు 6,500 మంది అయ్యప్ప స్వాములు ఇక్కడ దీక్ష తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న ప్రకారం దీక్ష తీసుకోవడం 6,500 అయితే కొన్ని చిన్న గుళ్ళలో కూడా వెళ్ళి మాలలు వేసుకుంటున్నారు. అది ఎంత మనం కలుపుకున్నా కూడా దగ్గర ఒక 8,000 వరకు ఇప్పుడే అయ్యప్ప స్వామి భక్తులు పుట్టూరు పట్టణంలో కల్పిస్తున్నారు. బయట ఇక్కడ వేసుకొని కూడా బయట పోయిన వాళ్ళు కూడా దగ్గర ఒక 1000 మంది ఉంటారు. అట్లా చూసుకుంటే ఈసారి కూడా నాకు తెలిసి ఒక 10,000 నుంచి 11,000 మంది అయ్యప్ప స్వాములు మాలాధారణ వేసుకొచ్చారు. ఎందుకంటే మనకు 16వ తేదీ నుంచి మళ్ళీ బ్యాచ్లు స్వామివారి మాల వేసుకోవడానికి గురుసభల బ్యాచ్ వస్తుంది. సో ఇవన్నీ కలుపుకుంటే దాదాపు మనకు 11 నుంచి 12,000 వరకు రావచ్చని మేము అపోహపడుతున్నాము. స్వామి శరణం, స్వామి శరణం.